దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలములో నేను మిమ్మును ఆదరించెదను అని దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని యొక్క ఆదరణ ఏ విధముగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుందంటే, పిల్లరా, ఒక తల్లి తన బిడ్డను ఏ రీతిగా అయితే ఆదరిస్తుందో అంత శ్రేష్టమైనటువంటి ఆదరణను దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సహజంగా బిడ్డలకి ఏదన్నా ఆకలైనా, దెబ్బ తగిలినా, వారికి ఏదన్నా భయం వేసినా, పిల్లరా వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు గుక్కబట్టినప్పుడు ఎవరు తీసుకున్నా వాళ్ళు సరైనటువంటి నెమ్మది పొందుకోరు. తల్లి ఎప్పుడైతే బిడ్డను తీసుకుంటుందో పిల్లరా, ఆ తల్లి కౌగిట్లోకి బిడ్డ వెళ్ళినప్పుడు చాలా మంచి నెమ్మదిని లేక ఆదరణని, ఒక ధైర్యాన్ని బిడ్డ పొందుకుంటాడు. అది ఎలా ఉంటుందని పిల్లరా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనమందరం కూడా తల్లి కౌగిట్లోంచి పుట్టి పెరిగిన వాళ్ళమే. అయితే ఆ యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వివరించదామన్నా పిల్లరా గమనిస్తే అప్పుడు ఎలా ఉన్నింది అనేది ఇప్పుడు మనకు గుర్తులేదు. సరే, ఇప్పుడున్న బిడ్డలను మనం అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఆదరణ నీకు అర్థం కాదు, కానీ పిల్లరా అది చెప్పనాశక్యమైనటువంటి ఒక అద్భుతమైన దైవికమైన ప్రేమతో కూడింది. పిల్లరా, మాటలు వర్ణించలేనిది అలా అని చెప్పి లేదా ఉంది. పిల్లరా, దేవుడు మనల్ని ఆదరించువాడు, ప్రేమించువాడు. ఒకని తల్లి ఏ రీతిగా అయితే బిడ్డను ఆదరిస్తుందో నేను మిమ్మును అదే రీతిగా ఆదరిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆదరించు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి పిల్లరా ప్రార్థనాపూర్వకంగా మన దినాలను ప్రారంభించుదాం. ఈ దినమంతా ప్రభు యొక్క నిత్య ఆదరణ, ఆయన తోడు, కాపుదల, భద్రత మనకు, మన కుటుంబాలకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూర్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావం మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్ని తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాక ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని అనుకున్నాను. గర్భంతో వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ
వేరొక వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనుచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాలు తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోను గాక. కుదులోని బంగారాలు యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాల బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాల బిడ్డలకు అనుగ్రహించని తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచండి నాయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. చేపల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచమని వేడుకొనుచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, ఎస్ఐ గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరముగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచండి. రక్తహీనత నుంచి విడుదల దయచండి. నీరసం నుంచి విడుదల దయచండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చారు. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో తండ్రి, చెడు అలవాట్లతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించి వేడుకొనుచున్నాను. ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో వారి పనులు ప్రారంభంలో మీ సన్నిధి తోడుగుంచండి. వారు అడిగిన వాడికన్నా, ఊహించిన వాడికన్నా అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధిపరచమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు రెక్కచాటున భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించుకున్న మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగునమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసపరిచిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.